అభినవ్కి అనన్య అమాయకురాలని, ఆమె కూడా రాత్రి హోటల్లో కరెక్ట్గా ఏం జరిగిందో తెలియదని అర్థమైంది. మనసులో ఎన్నో సందేహాలు అలజడి సృష్టిస్తుంటే అన్నిటికీ సమాధానాలు త్వరలోనే తెలుస్తాయి అని అనుకుంటూ రూమ్ వైపుకు నడిచాడు. రూమ్కి చేరుకుని బెడ్ మీద పడుకుని ఈరోజు ఈ రింగ్ లేకపోతే నా జీవితం ఏమయ్యేదో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అభినవ్. ఆ మరుసటి రోజు యథావిధిగా అలారం శబ్దం మోగింది. ఎప్పుడూ వచ్చే కలలో నుంచి ఉలిక్కిపడి నిద్రలేచాడు అభినవ్. మొట్టమొదటిగా అక్రమ్ గుర్తొచ్చాడు. ఇన్నేళ్లుగా ఎంతో నమ్మకంగా తన తండ్రి కంపెనీలను, మనుషులను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న అక్రమ్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఐ మిస్ యూ నాన్న, మునుపటి కంటే ఇప్పుడే నువ్వు బాగా గుర్తొస్తున్నావు అని వేలికున్న ఉంగరం వైపు చూసుకుంటూ బాధగా అనుకున్నాడు. తన ఐడెంటిటీని కొన్ని రోజులు దాచిపెట్టమని అక్రమ్ చెప్పడంతో డెలివరీ బాయ్ జాబ్ కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. అక్కడకు రీచ్ అయ్యాక కారిడార్లో నడుస్తూ ఉంటే, ఏ డెలివరీ బాయ్ అని వెనక నుంచి హరీష్ గొంతు వినిపించింది. అభినవ్తో కలిసి పనిచేసే హరీష్కి కంపెనీ ఇచ్చే శాలరీ కంటే అభినవ్ని అవమానిస్తే వచ్చే ఆనందమే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చిరాగ్గా వెనక్కి తిరిగిన అభినవ్, ఏంటి పిలిచావు అని హరీష్ని అడిగాడు. నిన్న కనిపించలేదేంటి? ఇదేమన్నా నీ బాబుగాడి కంపెనీ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి? నిన్ను బాస్ పిలుస్తున్నాడు, తొందరగా వెళ్ళు. బాస్ దెబ్బకి నీకు నీ అబ్బ గుర్తొస్తాడులే అంటూ నవ్వుతూ హేళనగా మాట్లాడాడు హరీష్. హరీష్ మాటలకి అభినవ్కి నరాలు తెగేంత కోపమొచ్చింది. అతడి దవడ మీద పంచివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ బాస్ క్యాబిన్కి వెళ్లి డోర్ మెల్లగా తెరుస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు. వాటర్ డ్రమ్ములాగా నున్నగా గుండ్రంగా ఉన్న బాసు అభినవ్ని లోపలికి రమ్మని సైగ చేసి, నేను చూసుకుంటానులేదేవా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఏం గుడ్డు జరిగిందని గుడ్ మార్నింగ్ చెప్తున్నావు అని అభినవ్ వైపు సూటిగా చూసి కళ్ళెగరేశాడు బాసు. మునుపటి రోజు పనెగ్గొట్టినందుకు బాస్ తిడుతున్నాడని అర్థమయ్యి అభినవ్ సైలెంట్గా నిల్చున్నాడు. పర్మిషన్ తీసుకోకుండా డ్యూటీ మానేయచ్చని మీ తాత చెప్పాడా? నీ వల్ల ఎన్ని డెలివరీస్ మిస్ అయ్యాయో తెలుసా అని కోపంగా విరుచుకుపడ్డాడు బాస్. నాకు ఎవ్రీ మంత్ ఒక క్యాజువల్ లీవ్ ఉంటుంది కదా సార్ అని కోపాన్ని అణుచుకుంటూ మర్యాదగా అడిగాడు అభినవ్. షడప్, డ్యూటీ కరెక్ట్గా చేయకుండా రూల్స్ మాట్లాడితే భరించడానికి ఇది మీ బాబుగాడి కంపెనీ కాదు అని బెదిరించాడు బాస్. ఆయన మాటలకు అభినవ్కి కోపమొచ్చి పిడికిలి బిగుసుకుంది. కానీ మళ్లీ తమాయించుకొని బాస్ వైపు చూశాడు. నిన్ను పనిలో నుంచి పీకేస్తున్నాను, నీ వస్తువులన్నీ తీసుకుని బడివా అని చెప్పిన బాసు కోపంగా టెర్మినేషన్ లెటర్ని అభినవ్ మొహాన్ని కుట్టాడు. అది విన్నాక కూడా అభినవ్ పెద్దగా షాక్ అవ్వలేదు. రూంలోకి వస్తున్నప్పుడే దేవాతోనే ఫోన్లో తన బాస్ మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుని క్రితం రోజు రాత్రి పార్టీలో అతన్ని అడ్డగాడిదా అని తిట్టినందుకు ఇదంతా కావాలనే చేయించుంటాడని ఊహించాడు. అందుకే బాస్ని ఏమాత్రం బ్రతిమాలకుండా, సరే నేను వెళ్ళిపోతాను, నాకు రావాల్సిన పెండింగ్ శాలరీ క్లియర్ చేయండి అని అడిగాడు. నీ వల్ల నిన్న జరిగిన లాస్కి నీకివ్వాల్సిన అమౌంట్కి చెల్లుకి చెల్లు, పైపెచ్చు నువ్వే మాకింకా 10,000 కట్టాలి. ఫోన్లే పాపమని ఆ మనీ అడగకుండా వదిలేస్తున్నా, పోరా బయటికి అని కసిరాడు బాస్. నేనొక్కరోజు రాకపోతే 25,000 నష్టం వచ్చిందంటే నేను నమ్మను. నా శాలరీ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని వాయిస్ పెంచాడు అభినవ్. నీకు శాలరీనే కదా కావాల్సింది, వెయిట్ అని పళ్ళు కొరుకుతూ పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేశాడు బాస్. నెక్స్ట్ మినిట్ గది తలుపులు తెచ్చుకొని 3 బౌన్సర్లు లోపలికి రాగానే త్రో హిమ్ అవుట్ అని ఆర్డర్ వేశాడు బాస్. ఒక్కసారిగా అభినవ్ మీదకు దూకారు బౌన్సర్లు. క్విక్గా రియాక్ట్ అయిన అభినవ్ ఒకడి మొహం పగిలేలా పంచి విసిరి మరొక బౌన్సర్ గుండెల్లో గుద్ది మూడోవాడి వీపు మీద గట్టిగా కిక్కిచ్చాడు. సరిగ్గా 3 నిమిషాల్లో అందరినీ నేలకు అతుక్కునేలా చేసిన అభినవ్ కోపంగా బాస్ వైపుకు వెళ్తూ ఉండడంతో అతను భయంతో వణికిపోతూ వెంటనే చెక్ మీద అమౌంట్ రాసి సైన్ చేసిచ్చాడు. అభినవ్ ఆ చెక్ తీసుకొని, ఈ రోజుతో మనిద్దరి మధ్య లెక్క సెటిల్, మళ్లీ నా జోలికి రావడానికి ట్రై చేస్తే తట్టుకోవడం నీ వల్ల కాదు అని చెప్పి విసురుగా తలుపు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అభినవ్ కాస్త అసహనంగా ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే, హలో టైగర్ బేటా, నేను అక్రమ్ని అనే మాటలు వినిపించాయి. చెప్పండి అని ముభావంగా బదులిచ్చాడు అభినవ్. ఈ రాత్రికి హోటల్ సఫైరాలో డిన్నర్ అరేంజ్ చేశాను. మాఫియా వరల్డ్లో మీ నాన్నకున్న ఒక బెస్ట్ ఫ్రెండ్ని నీకు పరిచయం చేస్తాను. ఈ మీటింగ్తో సిటీలోకి టైగర్ ఎంటర్ అయ్యాడని అతనికి తెలుస్తుంది అని హుషారుగా చెప్పాడు అక్రమ్. ఎవరతను అని అడిగాడు అభినవ్. బల్కంపేట్ బాలరాజ్ అనే పేరు వినగానే అభినవ్ వెంట్రుకలు భయంతో నిక్కబడుచుకున్నాయి. బాలరాజ్ గురించి సిటీలో తెలియని వారంటూ ఎవ్వరూ లేరు. అతడి పేరు చెబితే పారిశ్రామికవేత్తల నుంచి పొలిటీషియన్స్ వరకు అందరూ వణికిపోతారు.
అలాంటి బలరాజ్కే ఇప్పుడు అభినవ్ బాస్ అవబోతున్నందుకు ఒకంత థ్రిల్తో పాటు ఒకంత నర్వస్నెస్ని అభినవ్ ఫీల్ అయ్యాడు. అభినవ్ని టైగర్గా బాలరాజు ఒప్పుకుంటాడా? బాలరాజుకే అభినవ్ బాస్ అవుతాడా? తన తండ్రిని చంపిన రాణాని అభినవ్ ఎప్పుడు కలుస్తాడు? అతన్ని కలిశాక ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.